అన్నయ్య ఇంకొక అన్నయ్య ఉన్నారు. నేను అందరికీ చిన్నదాన్ని. అందరికి చిన్నదాన్ని లేదమ్మ, మాది కన్వరూరు పరిధి అప్పుడు. ఈరోజు గుమలక్ష్మీపురం హెడ్ క్వార్టర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే డిసెంబర్ 29వ తారీఖున గుమలక్ష్మీపురంలో కందికొత్తుల పండుగ అనేది నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటెండ్ అయినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ రోజు జరిగినటువంటి ఏదైతే కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమం జరిగిన రోజు ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఒక నిమ్మల రమేష్ అనేటువంటి ఒక యువకుడు వేడి సాంబార్లో పడి మొన్న 31వ తారీఖున ఆయన తుది శ్వాస విడిచారు. ఆ విషయానికి ముందుగా చింతిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఇందులో మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అనంటే, ఆ రోజు 29వ తారీఖున ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అటెండ్ అయినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి వ్యక్తి 30 సంవత్సరాలు అలా ఉంటాయి. ఈరోజు అతనికి పాపం 2 పిల్లలు, భార్య నిండు గర్భిణి, 6 నెలల గర్భిణి. మా ఇంటి పెద్ద దిక్కుపోయింది, తల్లిదండ్రులు ముసలి వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు కూడా హెల్త్ ఇష్యూస్తో ఉన్నారు. ఈరోజు ఆ కుటుంబానికి దిక్కెవరు? మీ నిర్లక్ష్యం వల్ల, మీ కార్యక్రమానికి వచ్చిన వ్యక్తి చనిపోతే కనీసం మీరు పట్టించుకోకపోవడం వల్ల, మీరు శ్రద్ధ చూపకపోవడం వల్ల, మెరుగైన వైద్యం అందించకపోవడం వల్ల ఈరోజు ఒక వ్యక్తి ప్రాణం పోయింది. బాధ్యులు ఎవరు? ఈరోజు ఆ కుటుంబం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. 10 లక్షల ఎక్స్గ్రేషియా కంపల్సరీ ఆ కుటుంబానికి ప్రభుత్వం అందించాలి. ఎందుకంటే ఇది మీ నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి, మెరుగైన వైద్యం అందించకపోవడం వల్ల చనిపోయాడు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము, ఖచ్చితంగా ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కనీసం స్థానిక ఎమ్మెల్యే అంటే స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆవిడ కురుపాం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా భద్రగిరి సిఎస్సికి కూతవేటు దూరంలో ఆవిడ నివసిస్తారు. కనీసం ఇన్సిడెంట్ వాళ్ళ కార్యక్రమంలో జరిగిన ఇన్సిడెంట్ దగ్గరుండి వెళ్ళి కనీసం ఎలా జరుగుతుందని కూడా పరామర్శించాలి. సిగ్గుపడాలి. సాటి గిరిజన సోదరుడికి అలా జరిగితే వెళ్ళి కనీసం చూడకపోవడం అన్నది దురదృష్టకరం. సిగ్గుపడండి. ఈరోజు నిన్న మా కార్యక్రమము నిన్న మార్నింగ్ మేము అనౌన్స్ చేసాము, చనిపోయాడని తెలిసిన వెంటనే రేపు మార్నింగ్ మేము వెళ్తున్నామని మా కార్యక్రమం అనౌన్స్ చేసిన తర్వాత హుటాహుటిన మీరు నైట్ టైం వెళ్ళి పార్వతీపురంలో ఇక్కడ కానీ అక్కడ కానీ సరైన వైద్యం సరిగ్గా అందకపోవడం, కనీసం ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల అక్కడ నుంచి విజయనగరం వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వైద్యం అందించిన తర్వాత కూడా అప్పటికే సీరియస్ అయిపోయింది కాబట్టి రమేష్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది 31st నైట్. ఎందుకు నిర్లక్ష్యం అని చెప్తున్నామనంటే, ఇక్కడ గంటన్నర పాటు వైద్యం అందిస్తే కనీసం ఎవరు కూడా మెరుగైన వైద్యం అందించండి అని చెప్పలేదు. ఇక్కడ నుంచి పార్వతీపురం వెళ్తే కనీసం ఇక్కడ ఈ రోజు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మేము వెళ్ళినటువంటి నేపథ్యంలో కనీసం ఇక్కడ సిలైన్ ఎక్కించలేదు, ఎక్కించినా కూడా అది సిలైన్ ఎక్కలేదు అని చెప్పేసి, సిలైన్ ఎక్కుంటే బతుకుండేవాడేమో అని చెప్పి వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి. ఇంకా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, పార్వతీపురం ఏరియా హాస్పిటల్లో ఆ రమేష్ని జాయిన్ చేసిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ అవుతున్న నేపథ్యంలో ఎవరో న్యాయమూర్తి సంబంధించి, అంటే జనరల్గా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు న్యాయమూర్తి రావడం, అక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసుకొని వెళ్తారు. వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎవరైతే వచ్చారో
చూడడానికి, విజిట్ చేయడానికి. ఆ నిమిషం మాత్రమే ఐసీయూలో పెట్టి, విజిట్ చేయడానికి వచ్చినటువంటి వారు వెళ్ళిపోయిన తర్వాత ఐసీయూ నుంచి బయటికి షిఫ్ట్ చేశారట. అంటే కేవలం విజిట్ చేయడానికి వచ్చారు కాబట్టి ఐసీయూలో పెట్టారు. ఇది నిర్లక్ష్యం కాదా అని అడుగుతున్నాం. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పెద్ద హాస్పిటల్‌కి, ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేపించి, కలెక్టర్ గారు గాని, లేకపోతే ఎమ్మెల్యే గారు గాని, మెరుగైన వైద్యం అందించేలాగా చూసుంటే ఖచ్చితంగా రమేష్ అనే కుర్రాడు ఈరోజు ఖచ్చితంగా బతికేవాడు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల. ఈరోజు బంధువులు చెప్తున్నారు, ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎక్కడా పట్టించుకోలేదు. కనీసం ఎవరు రాలేదు. వీళ్ళు చూస్తే అమాయకులు, గిరిజనులు, ఏమీ తెలీదు. అక్కడ విజయనగరం హాస్పిటల్‌లో గాని, పార్వతీపురం గాని, ఇక్కడ గాని వాళ్ళకి కనీసం దగ్గరుండి ఎవరు కూడా చూపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక నిండు ప్రాణం పోయింది. కేవలం మీ నిర్లక్ష్యం వల్ల, మెరుగైన వైద్యం అందించకపోవడం వల్ల. ఈరోజు మీరొచ్చినటువంటి కార్యక్రమంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కనీసం మీరు శ్రద్ధ చూపించుంటే, మీరు చర్యలు కరెక్ట్‌గా తీసుకొనుంటే ఖచ్చితంగా ఈరోజు రమేష్ బతికుండేవాడు.